లోటస్ ఫ్లవర్ లో జ్యూస్ చేయబోతున్నాను. 3 ఇంగ్రీడియంట్స్ లో మనం జ్యూస్ చేయబోతున్నాము. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఈ రోజు నేను చేయబోతున్నాను లోటస్ పింక్ పంచ్. ఆయనకైతే సర్ప్రైజ్ జ్యూస్ అన్నమాట. ఎలా ఉంది మా సెటప్? బాగుంది కదా? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. లైఫ్ లో దమ్ ఉండాలి, రిధమ్ ఉండాలి. అరుస్తున్నాడు భయ్యుడు. తిప్పు తిప్పు తిప్పు, తర్వాత సిప్పు సిప్పు సిప్పు. తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హర్షిత. ఇదేంటిది ఈరోజు హర్షిత ఇలా అనకుండా కమల పూని చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎస్, ఈరోజు ఈ పూల స్పెషాలిటీ ఉంది మా వీడియోలో. ఏంటి తెలుసా? సమ్మర్ వచ్చేసింది, కూల్గా ఏమైనా తాగాలి, ఏమైనా చేయాలి అనుకుంటాం కదా. ఈరోజు నేను సొల్యూషన్ ఇచ్చేస్తున్నాను మీకు. ఏంటో తెలుసా? లోటస్ ఫ్లవర్లో జ్యూస్ చేయబోతున్నాను. ఇదైతే టేస్ట్ అద్రిపోతుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. వీడియో స్టార్ట్ చేద్దామా? చాలా సింపుల్. కమ్ కమ్ కమ్. ఈ కమల పువ్వులన్నీ మా ఊరు నుంచి చాలా వచ్చేసింది. ఏం చేయాలి అని ఆలోచించి ఎప్పుడో విన్నది, ఎప్పుడో చేసింది గుర్తు చేసుకొని ఈరోజు ఈ వీడియో చేసేద్దామని డిసైడ్ అయిపోయి ఈ జ్యూస్ చేయబోతున్నాను. చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఒక సూపర్ కూల్ అండ్ రెడీ అయిపోతుంది. సో ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను, ప్లీజ్ కమ్. మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే కమల పువ్వులు. నేనైతే బ్రౌన్ షుగర్ తీసుకున్నాను, అలాగే సమ్ బీట్రూట్. 1 2 3 ఇంగ్రీడియంట్స్ లో మనం జ్యూస్ చేయబోతున్నాము. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. అండ్ వాటర్ కూడా యాడ్ చేయాలి. ఇది ఇంగ్రీడియంటో కాదో తెలీదు, కానీ 4th ఇంగ్రీడియంట్ అయితే ఈ వాటర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో స్టార్ట్ చేసేద్దాం. మన ఏంటి పేరేం పెడదాం? ఎస్, పింక్ పంచ్ ఆర్ పింక్ పాంథర్. ఈ రోజు నేను చేయబోతున్నాను లోటస్ పింక్ పంచ్. ఈ ఫ్లవర్స్ ని చూస్తూ ఉంటే ఈ పెటల్స్ అన్ని తీయడానికి మనసే రావట్లేదు. నాకు అంత ఇష్టం ఫ్లవర్స్ అంటే, బట్ స్టిల్ వి కాంట్ హెల్ప్, ఎడిబుల్ కాబట్టి. అండ్ యు నో వాట్, లోటస్ లో చాలా మంచి క్వాలిటీస్ ఉంది. అంటే స్టెమ్ నుండి, లోటస్ సీడ్స్ నుండి, పెటల్స్ నుండి ప్రతి దాన్ని మేము వాడొచ్చు. ఇట్స్ ఆల్ ఎడిబుల్. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ పెటల్స్ ఉంది కదా, ఇట్స్ ఆల్రెడీ వాష్డ్. మీరు కూడా ఫస్ట్ బాగా వాష్ చేసుకుని తర్వాత వాడుకోవాలి. సో నేను ఆల్రెడీ వాష్ చేశాను కాబట్టి ఇప్పుడు పీకేస్తా. దీంట్లో వేసుకుంటున్నాను. మా ఆయన ఆఫీస్ నుండి వచ్చేస్తున్నారు. సో ఆయనకి ఒక సూపర్ స్పెషల్ జ్యూస్ చేయబోతున్నాను. ఆయనకైతే సర్ప్రైజ్ జ్యూస్ అన్నమాట. ఫుల్ సమ్మర్ కదా, పాపం కష్టపడి వస్తారు. ఏదైనా కూల్గా ఇస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా, అందుకే. సో ఇలా అన్నీ పీల్ చేసేసుకోవాలి. నేను ఒక 10 ఫ్లవర్స్ వరకు తీసుకున్నాను. మీకు తక్కువ మంది ఉన్నారు అంటే తక్కువ పూలు తీసుకోవచ్చు. నేను ఒక 4-5 మెంబర్స్కి చేస్తున్నాను. సో ఇన్ని తీసుకుంటున్నాను. ఒక 10 ఫ్లవర్స్ వరకు ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, ఇప్పుడు పెటల్స్ అన్ని పీల్ చేసి పెట్టేసుకున్నాను. రెడీ అయిపోయింది. ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. సెటప్ చేంజ్. ఎలా ఉంది మా సెటప్? బాగుంది కదా? ఎప్పుడు కావాలో అప్పుడప్పుడు. ఓకే, నెక్స్ట్ ఈ పెటల్స్ అన్ని గ్రైండ్ చేసుకోవాలి బాగా. చూడ్డానికి ఇంత కనపడుతుంది, గ్రైండ్ చేసినప్పుడు ఇంత పేస్ట్ అవుతుంది. చూపిస్తా ఉండండి. ఫస్ట్ వితౌట్ వాటర్ గ్రైండ్ చేస్తాను నేను. ఫస్టే కొంచెం వాటర్ వేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకోండి. నేను మిస్టేక్ చేశాను, మీరు చేయకండి. అప్పుడప్పుడు మిస్టేక్ అవుతుంది కదా, తప్పు చేస్తాం కదా, అదని సరిదిద్దుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, కింద కూడా పడింది, అది కూడా మిస్టేకే, పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకోండి.
అప్పుడప్పుడు కిచెన్లో ఇదన్నీ జరుగుతూ ఉంటుంది. మాది కిచెన్ సెటప్ కాబట్టి ఇంకా అడ్జస్ట్ చేసుకోండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. లైఫ్లో దమ్ ఉండాలి, రిధమ్ ఉండాలి అరుస్తున్నాడు భయ్యుడు కదా. సో కిచెన్లో ఎంజాయ్ చేసుకొని కుకింగ్ చేయాలి. ఇప్పుడు ఇది పేస్ట్ అయిపోయింది, ఇది చూసుకోండి. కొంచెం ఇది ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎలా అంటే ఇప్పుడు ఇది బాగా గ్రైండ్ అయింది కదా, ఇది కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి. మళ్ళీ ఏదో మర్చిపోయాను, ఏంటో తెలుసా? స్పూన్ తీసుకురావడం మర్చిపోయాను. అమ్మా స్పూన్. సో ఇది బాగా ఫిల్టర్ చేసేసుకున్నాము. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది, ఓన్లీ లోటస్ది. ఇది ఫిల్టర్ అయిన వెంటనే షుగర్ యాడ్ చేసేద్దాం. నేను ఒక 1/2 కప్ వరకు వేసుకుంటున్నాను. బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ షుగర్ మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు, సింపుల్. ఇది ఒక నైస్ స్టిర్ చేయాలి. ఇప్పుడు కూడా మీరు రిథమ్ యాడ్ చేసుకోవచ్చు లైఫ్లో, కిచెన్లో. తిప్పు తిప్పు తిప్పు, తర్వాత సిప్పు సిప్పు సిప్పు. తిప్పు 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 నవ్వు సిప్పు సిప్పు సిప్పు. ఎలా ఉంది ఈ పంచు? వావ్. బాగా తిప్పుకోండి, ఐ మీన్ జ్యూస్ని. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, దట్ ఈస్ బీట్రూట్. ఈ బీట్రూట్ నుంచే మనకి పింక్ కలర్ వస్తుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పింక్ పంచ్. ఇది కూడా కొంచెం మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి. సూపర్ కలర్ ఇస్తుంది బీట్రూట్ అయితే, డార్క్ పింక్. బీట్రూట్ని బాగా గ్రైండ్ చేసేసుకున్నాను. హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్, పింక్ కలర్ వచ్చేసింది. ఇది ఇప్పుడు మళ్ళీ దీంట్లో వేసేసుకోవాలి. చూడండి, మన పింక్ పంచ్, లోటస్ పింక్ పంచ్ రెడీ అయిపోయింది. పింక్ కలర్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో వేసిస్తాను. నేనే ఫస్ట్ టేస్ట్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఇది బాగాలేదంటే మా ఆయనకి నేను ఇవ్వను, అందరికీ పనిచేస్తాను. మా ఆయన నన్ను ఇదే చేస్తావా నువ్వు ఇంట్లో అని తిడతారు. అందుకే బాగుంటే ఇచ్చేస్తా. ఫస్ట్ నేనే ట్రై చేస్తా, ఎవరు తిట్టకండి. సూపర్గా ఉంది. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంది. రా ఫ్లేవర్ ఒకలాగా మంచి కిక్ ఇస్తుంది. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అదేమో ఇస్తుంది. కలర్ చూడండి, డార్క్ పింక్. సో ఇది రెడీ అయింది. టేస్ట్ చెప్పాను కదా, సూపర్గా ఉంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసుకోవచ్చు. సమ్మర్కి సూపర్గా ఉంటుంది అండ్ వెరీ వెరీ హెల్దీ. స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. విటమిన్స్, మినరల్స్, కాల్షియం అన్నీ చాలానే ఉంటుంది దీంట్లో. ఇది నార్మల్ జ్యూస్ అయింది కదా, దీనికి ఒక ట్విస్ట్ ఇస్తే ఎలా ఉంటుంది కదా. సో ఈ ట్విస్ట్కి ఏం చేయాలంటే, కమ్ హియర్. ఈ 2 నార్మల్ జ్యూస్, దీనికి ఒక ఐస్ క్యూబ్ కూడా యాడ్ చేస్తాను. కూల్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఏం చేయాలి అంటే, చిల్లీ అండ్ సాల్ట్ని మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఓకే, దీన్ని కొంచెం లెమన్ ఇక్కడ పిండుతాను. ఈ లెమన్ జ్యూస్లో ఇలా చేసుకోవాలి. అది తీసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇదయ్యాక యాడ్ ఫ్యూ ఐస్ క్యూబ్స్. మీ దగ్గర క్రష్డ్ ఐస్ క్యూబ్స్ ఉంటే కూడా పర్వాలేదు, ఇంకా మంచిది. నా దగ్గర లేదు కాబట్టి ఇది వేస్తున్నాను. నెక్స్ట్
ఇది దిస్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్, సోడా. ఆడుకోవడానికి బాగుంటుంది ఇది. సోడా వాటర్ తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి సగం. తర్వాత మన సూపర్ పింక్ పంచ్ జ్యూస్ ఉంది కదా, దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఫిజ్ వస్తుంది కదా, లుక్స్ యమ్మీ. ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ వెరీ డెలీషియస్ టూ. నెక్స్ట్ ఈ కట్ చేసిన పిండిన లెమన్ ఉంది కదా, అది డెకరేషన్ కోసం ఇక్కడ పెట్టేస్తా. సూపర్ లోటస్ ఫ్లవర్ మాక్టైల్ కూడా రెడీ అయిపోయింది. ఎలా ఉంది చూడండి, లెమన్ పడిపోయింది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఓకే, ఇది నేనే టేస్ట్ చేయనా, మా ఆయన వచ్చిన తర్వాత టేస్ట్ చేపిస్తాను. ఈ లెమన్ ఉండట్లేదు, కొంచెం సెట్ చేయాలి. చూసేసుకోండి, కలర్ అయితే బాగుంది కదా, ఫిజ్ వస్తుంది కదా. చూసారు కదా, మన పింక్ పంచ్ అంటే లోటస్ పింక్ పంచ్ జ్యూస్ రెడీ అయిపోయింది. నేనైతే సిప్ చేయడానికి రెడీ ఉన్నాను. తిప్పింది అయిపోయింది, ఇప్పుడు సిప్ చేయడం అంతే బాకీ. పరమాద్భుతం అలా ఉంది. మా ఆయన వచ్చిన వెంటనే ఇదన్నీ తాగించేస్తాను. ఎలా ఉంది ఏంటి అని మా ఆయన వస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది. మీరు కూడా అడగండి కమెంట్ బాక్స్లో ఎలా ఉంది ఏంటి అని మా ఆయన్ని. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఒక సూపర్ టేస్టీ అండ్ వెరీ వెరీ హెల్దీ జ్యూస్ అన్నమాట. ట్రై చేసి ఎలా ఉంది అని కూడా చెప్పండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు టాటా సీ యూ. దానికన్నా ముందు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ హర్షిత. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. టేక్ కేర్.